ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులకు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి, విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి. వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 కాసి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? వీళ్ళే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని రావడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టరా. చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్, ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన రకాలు తినేస్తాం. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా తల్లి, ఉండమ్మా. బాబు, దీని సంగతి చూడు. ఎవరిని తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. సార్, తప్పుకోండి. అలా చూస్తారండి డాడీ, ఎవరొచ్చారు చూడండి.
ఏంటి ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు అచ్చు వేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని ఈ అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా? అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి. ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది? అతయ్య వస్తా. బొమ్మ వస్తా. Take it. అన్నా, ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. తమ్ముళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉందో అది నా చేతులతో చేయాలనుకున్నాను. ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ మెళ్ళో దండ వేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఫోటోల దగ్గర చేయాల్సి వచ్చింది. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వెట్ట తట్టుకుంటున్నావన్నా? సార్, ఆ హంతకుడు ఎవరో ఎలా ఉంటాడో చెప్పగలరా? వాడి వెంట్రుక క్లూ దొరికినా చాలు. ఏం చేస్తావా? వెంట్రుక దొరికితే తాయెత్తు కట్టి మెళ్ళో వేసుకుంటావా? అది కాదు సార్. ఏది కాదు? వాడి గురించి ఆయన ఒక్క మాట చెప్పినా చాలు సార్. వాడిని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ ఆయన ఇంట్రాగేట్ చేస్తామేమయ్యా? బాధల్లో ఉండండి. అన్న దగ్గరకు వచ్చి నెలలా డొనేషన్లు తీసుకుపోవడం కాదు. అన్న మీద కానీ అన్న మనుషుల మీద కానీ ఏగా కూడా వాడకూడదు, తెలుసా? వాడెవడో ఇమ్మీడియట్గా నాకు కావాలి, లేకపోతే పీకి పారేస్తాను. ఏంట్రా నువ్వు పీకేది? అన్న, పోలీస్ ఫోర్స్ మొత్తం పిలిపిస్తా. ఇక నుంచి నీకు సెక్యూరిటీగా మొత్తం ఇక్కడే ఉంటారు. నీకేం భయలేదన్నా, నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను. అన్నా, ఇవ్వు 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 ఇవ్వు. నీ ప్రాణం ఇవ్వు. అది కాదన్నా, నా తమ్ముడి ప్రాణం ఇవ్వు. అది కాదన్నా. 1 వీక్ లో నేను ఒక వారంలో నా తమ్ముడి ప్రాణం ఇస్తావా? ఇందులో మీ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాడి గురించి మీకు అనవసరం. వాడిని నేను పట్టుకుంటాను. ఈ సెక్యూరిటీ అంతా నీ ఇంటి చుట్టూ పెట్టుకొని చెత్త నా కొడక. వాడెవడో గానీ వీడిని కూడా ఖచ్చితంగా నరికేస్తాడు. అప్పుడు వాడిని అరెస్ట్ కూడా చేయను. ఎలాంటి వెధవల్ని చంపడానికైనా అలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడైనా అందరం హ్యాపీగా ఉంటాం. ఏంటి నా మనసులో మాట బయటికి వినిపిస్తుంది? నీకు వినిపించిందా? అన్నదే నేను సార్. ఓహో, నువ్వన్నావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచ్చే, అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో.
దానికి చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు గట్టున చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లేలా, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరముక్కు నువ్వును? నీకు గడ్డ ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ 2 చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది, లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటా చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. Hey guys, lunch కి అందరం శాంటైన్ లో మీట్ అవుదాం. ఓకే? Come on, show them. Very good place, huh? A small gift. What is this? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చీఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's nothing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్ గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్ గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను, ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. అది గట్టి పట్టానికి రా. ఆ ఫీలింగ్స్ ఎక్కువైతే ఏం చేస్తారు? ఏడుస్తావు. అయ్యో ఆ ఫీలింగ్స్ కాదండి, ఆ ఫీలింగ్స్. బోండావు, తన్నులు తింటావు. చెప్పవా ప్లీజ్ బుజ్జి. ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకుంటావు. ఆడుతాయి. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమ అయితే అది నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ? ఆకలిగా లేదు.
ఆకలి కాలేదా? సైలెన్స్ రా. డర్రు బిర్రు భయం నాస్తి కుయ్యి కయ్యి అల్పఘోరం తుస్సు బిస్సు మహాఘోరం నిశ్శబ్దం ప్రాణ సంకటం. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. చెక్కిచ్చాను. నోరు తుడుచుకోరా. సమస్య ఎక్కడ కొత్త రాంబాబు, నీ పెళ్ళామని చెప్పి మీ ఇంట్లో టెస్ట్ చేసిన ఆ అమ్మాయిని బయటికి పంపించాలి, అంతే కదా? అంతే కదండి. వెరీ సింపుల్. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో, మీ అమ్మా నాన్న దాన్ని తన్ని తరివేస్తారు. అక్రమ సంబంధమే ఎవరితో ఎలా? ఏముందయ్యా, నువ్వే మారు పేరుతో అమ్మాయితో ప్రేమ లేఖ రాసి పోస్ట్ పడాయి, అంతే. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది. అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్. వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు, మన కొంప మునిగిపోద్ది. ఎలా? ఐడియా. పోస్ట్. వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉత్తరం కూడా వెళ్ళిపోతావేంటయా? అందులో నాకు ఉత్తరం ఉండాలి, ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి? గుమ్మడికాయ. అందులో మాకు లెటర్ ఉండాలి, తిన్నగా చూసావు. లేవు గాని గుమ్మడికాయ అలా కొట్టుకుంటుంది. కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా, లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కోతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు. చూసావా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తు చంపుతా. అసలు నిన్ను చంపుతా. ఏమిటైతే తల గొడ్డు మాట్లాడి పోతావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు రత్నం. అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైనా నేను ఇలా నోరారాపించి, ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాను. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి. అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. కొబ్బరి బొండాలో నీళ్లు పోస్తున్నావేంట్రా? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు.
సీఎం కొడుకు కూడా భోంచేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడు, మంచినీళ్ళే తాగుతాడు. వాడు మంచినీళ్ళే తాగుతున్నాడండి, కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు. ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి. ఏంటి ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్టేనా? గిఫ్ట్ తీసుకోవడం తప్ప, ఖాళీ బొండం తీసుకోవడం తప్ప? ముందు క్లారిటీగా చెప్పండి. నేను నిన్ను చేసుకోవడం తప్పు, నువ్వు వాణ్ణి కండం తప్పు. అలాంటి వాణ్ణి కన్నా నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. హాయ్ వంశీ. ఏంటి మళ్ళీ వచ్చావు? నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది, నీ బుక్ ఇస్తావా? ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ చూసావా? అభినందన సభలే వద్దు. చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది. చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తళతళాడిపోతుందో చూడ. ఇలా ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి రాకూడదేనా నాన్న? నేను నీట్ గా దాచిపెట్టాను. ఎంత ముందు చూపురా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. రే కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా. మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా, నేను పాస్ అవడం కావాలా? వాడి క్లారిటీగా చెప్పండి. నాకు క్లారిటీగా చెప్పడం రాదే. వాడి జీవితం గురించి నేను ఎంత భయపడుతున్నానో చెప్పడం మాత్రం వచ్చు. ఈవేళ వీడి ఉద్యోగం కోసం నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వచ్చానే. ఇప్పుడు వాడు 35 మార్కులతో పాస్ అవ్వకపోతే వాడు ఒక్కడే ఫెయిల్ అవ్వడం కాదు, మనందరం కలిసి ఫెయిల్ అవుతాం. ఎందుకమ్మా నాన్న ఊరికే ఫీల్ అవుతాడు? నేను పాస్ అవుతాను కదా. ఆ సంగతి మీ నాన్న కూడా తెలుసురా. నువ్వు బొంచే కూర్చో.